నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన జర్మన్ ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 19. ఈ వీడియోలో మనం నౌన్స్ యొక్క ప్లూరల్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి, దాని మీద టిప్స్ అండ్ ట్రిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోలోకి పదండి. సో మనం నౌన్స్ నేర్చుకున్నప్పుడు ప్లూరల్స్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో వస్తాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్ఈఆర్ఎస్ అండ్ డాష్. ఈ 5 వేరియేషన్స్‌లో ఉంటాయి ప్లూరల్స్ ఎప్పుడు. మీరు రైట్ సైడ్ చూడండి, డి రోజా, రోజెన్ అక్కడ చిన్నగా అండర్లైన్ చేశాను. సో ఎండింగ్ ఎన్, సెకండ్ వన్ ఎండింగ్ ఈ, థర్డ్ వన్ ఈఆర్, ఫోర్త్ వన్ ఎస్, ఫిఫ్త్ వన్ డెర్ డి సేమ్ ఉంది, అందుకే నో ఎండింగ్ అని రాశాను. సో దీని గురించి ఇప్పుడు మాట్లాడదాము. మోస్ట్లీ ప్లూరల్స్కి ఎండింగ్ ఈ 5 వేరియేషన్స్లోనే ఉంటాయి. సో ఇప్పుడు ప్లూరల్లో ఎన్ ఎండింగ్లో ఉన్న వాటికి ఎప్పుడు కూడా ఉమ్లౌట్స్ రావు. లైక్ ఏ ఉమ్లౌట్, ఓ ఉమ్లౌట్, యూ ఉమ్లౌట్ అస్సలు ఉండదు ప్లూరల్లో. ఇప్పుడు సెకండ్ వన్ ఈతోని ఎండింగ్ ప్లూరల్లో. జనరల్గా ఈతోని ఎండింగ్ మ్యాస్కులిన్ అండ్ న్యూట్రల్ ప్లూరల్లో మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి నేను ఒక సింపుల్ సెంటెన్స్ రాశాను. ఫెమినిన్ నౌన్స్ డోంట్ ఎండ్ ఇన్ ఈ ప్లూరల్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా కూడా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఎండింగ్ ఈఆర్ వచ్చిన ఎప్పుడు కూడా దాస్ అని గుర్తుపెట్టుకోండి. దాస్ బిల్డ్, ది బిల్డర్. ఇంకో ఎగ్జాంపుల్ దాస్ బూక్, ది బ్యూషర్. సో ఈఆర్ ఎండింగ్ వచ్చినవి అన్నీ దాస్లో ప్లూరల్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫోర్త్ వన్ కొంచెం ట్రిక్కీ. ఎస్ ఎండింగ్ ప్లూరల్లో యూజువల్లీ మ్యాస్కులిన్, ఫెమినిన్, న్యూట్రల్ మూడిట్లో కూడా ఎస్ ప్లూరల్ ఉంటుంది. కానీ దాస్లో వచ్చినప్పుడు మాత్రము ప్లూరల్లో ఉమ్లౌట్ ఉండదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్లూరల్లో ఎండింగ్ వర్డ్ ఎస్ వచ్చింది అనుకోండి, అందులో ఉమ్లౌట్ ఉండదని గుర్తుపెట్టుకోండి. కొన్ని నౌన్స్కి సింగులర్ ప్లూరల్ సేమ్ ఉంటుంది. డెర్ లేయరర్, డి లేయరర్. సో ఇవి మాత్రము గుర్తుపెట్టుకోవడం కష్టము, కానీ మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొన్ని నౌన్స్ డిస్కస్ చేద్దాము. కొన్ని నౌన్స్ మనము సింగులర్ ఫామ్లోనే యూజ్ చేస్తాము, కానీ కొన్ని ఓన్లీ ప్లూరల్ ఫామ్లో యూజ్ చేస్తాము. అవి ఏంటియో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. కొన్ని నేను ఎక్స్ట్రా నౌన్స్ గురించి మాట్లాడతాను. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి, మెజర్మెంట్ అంటే ఏంటి, అవి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్లో కొన్ని చూద్దాం. ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఫస్ట్ వన్ ది లీబ్ అంటే లవ్. లవ్ని మనం ప్లూరల్లో రాయలేము, సింగులర్లోనే చెప్తాము. అదేవిధంగా హార్డ్ వర్క్ సెకండ్ వన్. డెర్ ఫ్లైజ్ అంటే హార్డ్ వర్క్. మీకు ఫస్ట్ లెసన్లో చెప్పాను, ఎరిస్ట్ ఫ్లైజిష్ అంటే హీఈస్ హార్డ్ వర్కింగ్ అని అర్థం. సో ఫ్లైజిష్ అన్నది అడ్జెక్టివ్, దాని నౌన్ డెర్ ఫ్లైజ్. అదేవిధంగా నంబర్ 3 డి ఫుర్స్ట్ అంటే ఫియర్ ఆర్ ఫోబియా. ఇది ఎప్పుడు సింగులర్లోనే యూజ్ చేస్తారు. నంబర్ 4 డి రూహ అంటే పీస్. నంబర్ 5 దాస్ గ్లూక్ అంటే లక్. సో జర్మన్ భాషలో ఎవరికైనా గుడ్ లక్ అని చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, ఫీల్ గ్లూక్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ మెజర్మెంట్స్. కిలోగ్రాము, పౌండ్, డజన్ ఇవన్నిటికీ కూడా మనం డెర్డీ దాస్ పెట్టనవసరం లేదు ప్లూరల్ ఫామ్లో. 3 kilos అనుకోండి, 3 kilogram అనాలి. 5 pounds అని చెప్పాలనుకున్నారు అనుకోండి, 5 Pfund అని చెప్పాలి. 2 dozens అనుకోండి, 2 Dutzend అంటే 2 dozen అని అర్థం. మనము వెదర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సింగులర్లోనే చెప్పాలి. డి హిట్స్ అంటే హీట్, చాలా వేడిగా ఉందనుకోండి, అప్పుడు ఈ వర్డ్ యూజ్ చేస్తారు, డి హిట్స్. నంబర్ 2 డి కేల్ట అంటే కోల్డ్. కోల్డ్ వెదర్ గురించి మాట్లాడినప్పుడు డి కేల్ట అని చెప్తారు. వర్షము డెర్ రేగెన్ సింగులర్లోనే వాడతారు. స్నో పడుతుంది అనుకోండి, డెర్ స్నే సింగులర్లోనే వాడాలి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం, మళ్ళీ చెప్తున్నాను. నౌన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్. ఇప్పుడు లవ్ ఫెన్ అని ఉంది, దానిది నామెన్ దస్ లవ్ ఫెన్. సింగెన్ అని ఒక వర్బ్ ఉంది, దాని నామెన్ దస్ సింగెన్. షోన్, షోన్ అన్నది బ్యూటిఫుల్ అడ్జెక్టివ్, దాన్ని నౌన్ చేస్తే దస్ షోన్. సో మినరల్స్ అండ్ స్టోన్స్ అలాంటివి ఉన్నప్పుడు సింగులర్లోనే వాడాలి. దస్ గోల్డ్ అంటే గోల్డ్, దస్ సిల్బర్ అంటే సిల్వర్. మనము మిల్క్ ఉంది కదా, మిల్క్ కూడా ఎప్పుడు సింగులర్లోనే వాడాలి. డి మిల్చ్ అంటే మిల్క్. డి షొకలాడ్ అంటే చాక్లెట్.
కొన్ని నౌన్స్ని కలెక్టివ్ నౌన్స్ అంటారు, అదే విధంగా యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, కూరగాయలు కొనడానికి వెళ్ళాను అని చెప్తాం కదా, అది కూరగాయలు అంటే అన్నీ ఒక గ్రూప్ అన్నట్టు, డిఫరెంట్. అదేవిధంగా పళ్ళు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పళ్ళు. సో ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్, దాస్ ఓబ్స్ట్ అంటే ఫ్రూట్స్. ఇది ప్లూరలే కానీ ఇలానే వాడాలి, దాస్ ఓబ్స్ట్. దాస్ గెమ్యూజా అంటే చాలా వెజిటేబుల్స్. నంబర్ 3, డి పొలిట్సాయ్ అంటే పోలీస్. దాస్ పుబ్లికుమ్ అంటే పబ్లిక్. సో ఇవన్నీ కూడా ఇలానే వాడాలి, కానీ దీని మీనింగ్ ప్లూరల్ అన్నట్టు, చాలా, ఒక గ్రూప్. ఇప్పుడు ఇంకొన్ని కలెక్టివ్ నౌన్స్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ వన్, డి లేబెన్స్ మిట్టల్ అంటే గ్రాసరీస్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, నేర్చుకోండి. వీకెండ్ ఏం చేస్తావని ఎవరన్నా అడిగితే నేను లేబెన్స్ మిట్టల్ కొనడానికి వెళ్తున్నా అని చెప్పొచ్చు. ఓకేనా? సో డి లేబెన్ అంటే లైఫ్కి సంబంధించిన, మిట్టెల్ అంటే సామాను. సో మన డే టు డేస్కి కావాల్సిన సామాన్ని డి లేబెన్స్ మిట్టెల్ అంటారు. నంబర్ 2, డి టెక్స్టైలెన్ అంటే టెక్స్టైల్. నంబర్ 3, డి కాస్టెన్ అంటే కాస్ట్. నంబర్ 4, డి స్పేసెన్ అంటే ఎక్స్పెన్సెస్. నంబర్ 5, డి స్పీల్ వారెన్ అంటే టాయ్స్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్, డి లాయిటర్ అంటే పీపుల్. ది గెస్విస్టర్ అంటే సిబ్లింగ్స్. మనకు బ్రదర్ ఆర్ సిస్టర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని సిబ్లింగ్స్ అంటారు. సో నంబర్ 3, డి ఎల్టర్న్ అంటే పేరెంట్స్. సో ఇప్పుడు మెన్షన్ చేసిన ఈ 3 నౌన్స్ కూడా ప్లూరల్లోనే వాడతాము, దీనికి సింగులర్ ఉండదు. కొన్ని జియోగ్రఫికల్ టర్మ్స్ ఇవి ఎప్పుడు ప్లూరల్లోనే వాడతారు. ఫస్ట్ వన్, ది అల్పెన్ అంటే ది అల్ప్స్. స్విట్జర్లాండ్, జర్మనీ మధ్యలో కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి, వాటిని ది అల్పెన్ అంటే అల్ప్స్ అంటారు అన్నట్టు. మనం చిన్నప్పుడు అల్పెన్ లీబ్ అని ఒక చాక్లెట్ దొరికేది ఇండియాలో. అల్పెన్ అంటే అల్ప్స్, లీబా అంటే లవ్. సో ఆ చాక్లెట్ పేరు ఇది అన్నట్టు, ఇలా గుర్తుపెట్టుకోండి. నంబర్ 2, ది నీదర్లాండ్ అంటే ది నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ అన్న దేశంని ప్లూరల్లోనే వాడతారు, ది నీదర్లాండ్. నంబర్ 3, డి అజోరెన్ అంటే ద అజోర్స్. ఇదొక ప్లేసు పోర్చుగల్లో ఉంది, ఐలాండ్స్ ఇవి. ఫోర్త్ వన్, ది యుఎస్ఆ అంటే ది యుఎస్ఏ. సో ఇవి ప్లూరల్లోనే నేర్చుకోవాలి. ఇప్పుడు ఇండియా ఉంది, దానికి ఏం లేదు, డెర్డి దాస్ ఏం లేదు, ఇండియాని ఇండియన్ అంటారు. కానీ కొన్ని కంట్రీస్కి మనము డెర్డి దాస్ పెట్టాలి. నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎగ్జామ్లో వస్తాయి. డి నీదర్లాండా చాలా ఇంపార్టెంట్. కొన్ని డిసీజెస్ని ప్లూరల్లోనే చెప్పాలి, లైక్ డి మాసర్న్ అంటే మీజిల్స్, డి రియోటెల్ అంటే జర్మన్ మీజిల్స్. సో ఇవి మనకు అవసరం లేదు, ఇవి మోస్ట్లీ మెడిసిన్ స్టూడెంట్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి అవసరము. సో ఇవి లైట్ తీసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. డి టుర్కాయ్, డి ష్వైస్, డి ఉక్రెయిన్, డి యుఎస్ఆ ఆర్ ది ఫెరైనిక్టన్ స్టార్టన్ అంటే ద యునైటెడ్ స్టేట్స్. ఈ 4 కంట్రీస్ ఎప్పుడు కూడా డి ఉంటుంది అన్నట్టు. సో నేను రాశాను TSUU. టీ అంటే టుర్కాయ్ అంటే టర్కీ. నెక్స్ట్ వన్, డి ష్వైజ్ నంబర్ 2, ష్వైజ్ అంటే స్విట్జర్లాండ్. నంబర్ 3, డి ఉక్రెయిన్ అంటే యుక్రెయిన్. సో నంబర్ 4ని డి యుఎస్ఆ అనొచ్చు, లేదంటే డి ఫెరైనిస్టెన్ స్టార్టన్ అని కూడా అనొచ్చు. దీని గురించి కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 4 కంట్రీస్ డెర్ వస్తుంది, డెర్ సుడాన్, డెర్ ఇరాక్, డెర్ ఇరాన్, డెర్ లిబనాన్. సో ఇవి SIIL అని రాశాను. సో ఇవి వీలైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నంబర్ 1, ఫెరైనిస్ట్ అంటే యునైటెడ్. నంబర్ 2, దాస్ ఫెరైనిస్టెస్ క్యోనిక్స్ రైష్ అంటే యునైటెడ్ కింగ్డమ్. సో దీంట్లో క్యోనిగ్ రైష్ అని ఉంది. క్యోనిగ్ అంటే కింగ్, క్యోనిగ్ రైష్ అంటే కింగ్డమ్. సో దాస్ ఫెరైనిస్టెస్ క్యోనిగ్ రైష్ అంటే యునైటెడ్ కింగ్డమ్. నంబర్ 3, ది ఫెరైనిస్ట్ అరాబిష ఎమిరాట్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నంబర్ 4, ది ఫెరైనిస్ట్ స్టార్టన్ ఫాన్ అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో నంబర్ 3, నంబర్ 4 ప్లూరల్లో యూజ్ చేస్తారు, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ కదా, అందుకే నంబర్ 3 and 4 ప్లూరల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి.
సో ఈ వీడియోతోని 4 వీడియోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయిపోయాయి. డెర్, డి, దాస్ అండ్ ప్లూరల్. సో ఇవి వీలైతే గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు అంటే A1 ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకు ఈ వీడియోస్ చాలా కష్టంగా ఉంటాయి. కానీ తప్పదు. వీలైతే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ గుర్తుంచుకోండి. అన్ని నౌన్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే 95% నౌన్స్ మీరు కరెక్ట్ గుర్తించవచ్చు. 5% వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే జర్మన్ అనేది భాష, ఇది మ్యాథమెటిక్స్ కాదు మనం ఫార్ములా పెట్టి డిసైడ్ చేయడానికి. సో 95% మీరు కరెక్ట్ ఉంటారు, 5% వేరియేషన్స్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఇంతటితో ఈ నౌన్స్ టాపిక్ అయిపోయింది. ఫ్యూచర్లో ఇంకా మోర్ గ్రామర్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత లెసన్ నెంబర్ 2 స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.